వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఏపీలో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సో రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం తాజా వాతావరణ పరిస్థితితో మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవీ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ గడిచిన 2 రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సో తాజా వాతావరణం ఎలా ఉంది సార్? గడిచిన 2-3 రోజుల్లో మనకి కొన్ని చోట్ల అయితే ఉరుములతో మెరుపులు ఇలాంటి జల్లులు చాలా మనం చూడడం జరిగింది. అదైతే ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్స్ చూస్తే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి అనుకున్న వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో సర్క్యులేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇటు రాయలసీమకి దగ్గరలో కర్ణాటకకి దగ్గరలో ఒక ట్రఫ్స్ కూడా మనకి అయితే కనిపిస్తున్నాయి. వీటి కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల ప్లస్ టెంపరేచర్స్ కూడా అరౌండ్ 35-36 ఉండటం వల్ల ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ కొన్ని చోట్ల అయితే కనిపిస్తున్నాయి. ఇది నెక్స్ట్ 3-4 డేస్ వరకు కూడా ఇటు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోను సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే దీని ద్వారా వచ్చేటువంటి లైట్నింగ్స్ కానీ అసోసియేటెడ్ స్ట్రాంగ్ విండ్స్ కానీ ఈరోజు వరకు చూస్తే అది ఆ థండర్ స్టార్మ్ ఎక్స్పీరియన్స్ అవుతున్న టైంలో అయితే 40-50 కిలోమీటర్స్ విండ్ స్పీడ్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్స్ వైజ్ చూస్తే నెక్స్ట్ 3-4 డేస్ వరకు కూడా పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. ఇప్పుడున్న లెవెల్స్లోనే అది కంటిన్యూ అవుతుంటుంది. తర్వాత గ్రాడ్యువల్గా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ముఖ్యంగా పర్టికులర్గా కొన్ని జిల్లాల్లో ఇది ఏదైతే మన ఐస్ తరహాలో ఏదైతే ఉరుములతో కూడిన జల్లులు కూడా పడుతున్నాయి. సో ముఖ్యంగా మనం ఏ ప్రాంత ప్రజలకి అలర్ట్లు ఇస్తున్నాం? అలర్ట్స్ అంటే ప్రస్తుతానికైతే మనం ఇవి రీజన్ వైజ్ కాకపోయినా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలకి అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలకి కూడా ఈ థండర్ స్టార్మ్ విత్ లైట్నింగ్ అలర్ట్స్ మనం ఇస్తున్నాం, అంటే వార్నింగ్స్ ఇస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం వేసవి కొనసాగుతుంది. సో ఈ అకాల వర్షానికి కారణం ఏమై ఉంటుంది? ఇవి జనరల్గా ప్రతి సమ్మర్ సీజన్లో కూడా ఈ ఫీచర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే భూమి బాగా వేడెక్కిపోతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కన్వెక్టివ్ కరెంట్స్ ఎక్కువగా డెవలప్ అవుతుంటాయి. అలాగే మరొక బే ఆఫ్ బెంగాల్ నుంచి కనుక కొన్ని సందర్భాల్లో మనకి మాయిశ్చర్ ఫీడింగ్ వస్తుంటుంది. యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఉండొచ్చు, అక్కడ మామూలు అదర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఉండొచ్చు. ఈ 2 ఫీచర్స్లో కూడా మనకి ఇన్లాండ్ మాయిశ్చర్ ఫీడింగ్ ఉంటుంది. మాయిశ్చర్ ఫీడింగ్ ప్లస్ కన్వెక్టివ్ కరెంట్స్ 2 కంబైన్ అవుతాయి. క్లౌడ్ ఫార్మేషన్కి అది మంచి ఫేవరబుల్ కండిషన్. అలాంటి సందర్భాల్లో క్యూములోనింబస్ క్లౌడ్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. అంటే హైట్స్ ఎక్కువగా అంటే వెర్టికల్ ఎక్స్టెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు అది సివియారిటీ ఇంక్రీజ్ అవుతుంటుంది. లేదంటే లైట్ థండర్ స్టార్మ్స్, మోడరేట్ థండర్ స్టార్మ్స్ వస్తుంటాయి. కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అయితే సివియర్ థండర్ స్టార్మ్స్ కూడా మొన్న కూడా కొన్ని చూసాం. వాటి వల్ల అంటే హెయిల్ స్టార్మ్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు సూచించిన జిల్లాలో గాలి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? ఈ థండర్ స్టార్మ్స్ వచ్చే టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు మటుకి గంటకి 40-50 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అట్ ది మోస్ట్ ఇట్ మే గో అప్ టు 60. ఓకే, అది రేపటి నుంచి చూస్తే 30-40 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సరే, ఈ అకాల వర్షాల కారణంగా ఏదైతే రైతాంగం ఉందో ఇప్పటికే చాలా వరకు పంట చేతికి వచ్చే సమయం. సో వాళ్ళంతా కొన్ని ఆరబెట్టుకునే పరిస్థితి, కొన్ని పడిపోతున్న పరిస్థితి. రైతులకు మనం ఏ విధమైన సూచనలు ఇస్తున్నాం? రైతులకి ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీస్లో మెయిన్ ఏంటంటే ప్రధానంగా ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ వల్ల ఎక్కువ మంది రైతులు చనిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎక్కువ తాటి చెట్లు, ఈ పొలాల గట్లు పక్కన ఉన్నటువంటి చెట్ల దగ్గర దాల్చుకుంటారు. అలా కాకుండా ప్లేన్ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ సిట్టింగ్ పొజిషన్లో ఉంటే పెద్దగా ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ అలాంటివి జరగవు. ఈ మిగతా అదర్ ఈ క్రాప్స్ వాటిని కూడా మనకు ముందస్తుగానే దానికి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ లేకపోతే గ్రామీణ కృషి మోసం సేవ ద్వారా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి అలాగే మా డిపార్ట్మెంట్ ద్వారా వీక్లీ బులెటిన్స్ కూడా మనం అగ్రోమెట్ అడ్వైజరీ బులెటిన్స్ ఇస్తుంటాం. వాటిని ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటూ అలాగే ఈ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి కేవలం రైతుల కోసం యాప్స్ తయారు చేస్తాం. మ్యాక్దూత్ అండ్ మొబైల్ యాప్స్ ఉన్నాయి. వాటిని కూడా చేస్తే ఏ ప్లేస్లో వాళ్ళు ఉండేటువంటి రీజన్ ప్రాంతానికి
వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి ఏ క్రాప్కి ఏ స్టేజ్లో అప్పుడు దానికి తీసుకోవాలనేది కూడా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేస్తున్నాం మ్యాగ్దూత్ యాప్స్లో అయితే. ఈ డామినీ యాప్స్ చూస్తే అయితే లైట్నింగ్స్ ఎక్కడెక్కడ వాళ్ళ ప్రాంతంలో లైట్నింగ్ వస్తుందా రాదా అనేది క్లియర్గా మనకి స్పష్టంగా వస్తుందని దాంట్లో మనకి కనిపించినప్పుడు దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అది చూసుకోవాలి. ఓకే సార్, ఫైనల్గా ఈ పరిస్థితి, ఈ వాతావరణం ఎన్ని రోజులు కొనసాగనుంది? ఇది ఒక 3-4 డేస్ ఇలా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మార్పులు వస్తుంటాయి. ఓకే. సో ఇది పరిస్థితి. అయితే రానున్న 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ముందుగా వాతావరణ శాఖ అధికారులు సూచించినట్టుగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ముందుగా ఏదైతే థండర్స్టార్మ్ అలర్ట్ కూడా జారీ చేశామని, సో ఆ ప్రాంతంలో ప్రజలంతా కూడా చెట్ల కింద ఉండవద్దని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇది వాతావరణ శాఖ తాజా అప్డేట్. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.